అమ్మా ఈరోజు వంట ఏం చేసావు? తోటకూర పప్పు చేశానే. చీ, తోటకూర పప్పు నాకొద్దు, నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటావమ్మా? ఎందుకు ఆర్డర్ పెట్టుకోవు? డబ్బులు మరి చెట్లకు కాస్తున్నాయి కదా, ఎంతసేపు బయట గడ్డి తినడానికే చూస్తావు కానీ ఇంట్లో అమ్మ వండింది కదా చక్కగా తిందామని ఏ రోజు అనవు. నేను ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు, మాట్లాడు, గొంతుకేమైంది చెప్పు. అది కాదమ్మా, రోజు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానే ఏంటి, ఒక రోజే కదా. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? నాకే ఎదురు సమాధానం చెప్పే అంత పెద్దదాని అయిపోయావా? ఎన్ని మాట్లాడుతుందో, అమ్మాయి కత్తెడుతుంది, కామ్గా నించుందామని లేదు, ఎదురు చెప్తాను చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావు? అంటే నేను గోడతో మాట్లాడుతున్నానా? నీతోనే కదా మాట్లాడుతున్నాను. అరిసి అరిసి ఇదే ఊరుకుంటదని అనుకుంటున్నావా? నా మాట అంటే అసలు లెక్కలేదు కదా నీకు. అయినా నీకు ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైపోతుంది. ఇన్ని మాటలు అంటున్నా బెల్లం కొట్టిన రాయిలో ఎలా నించున్నదో చూడు. అయినా ఇన్ని మాటలు తిడుతున్నా ఇక్కడే ఇలా ఉండాలని ఎలా అనిపిస్తుందో నీకు? అదే